అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనాన్ని పరిశీలన చేద్దాం. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గములు తెలిపితివి. చాలండి. ఈ మాటలు పేతురు గారు పలుకున్నాడు. కానీ పేతురు గారి కంటే ముందు ఈ మాటలు ఎవరు పలికారంటే దావీదు అనబడే భక్తుడు పలికాడు. దావీదు అనబడే భక్తుడు. దావీదు అనబడే భక్తుడు ఇలాగున మాట్లాడాడు. ఏమని అంటే, నీవు నా ఆత్మను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అని ఈ మాటలను పలికి ఉన్నాడు. అయితే దావీదు అనబడే భక్తుడు ఈ మాటలు మరి తన కోసం పలికాడా, లేక వేరే ఎవరిని గురించి అయినను ఈ మాటలు పలికి ఉన్నాడా? ఎవరి గురించి ఈ మాటలు పలికి ఉన్నాడు? ఈ మాటను పరిశీలన చేయాలి. ఇలాగున రాయబడినది అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 35వ వచనమును గురించి నేను తెలియజేస్తుంటున్నాను. 35వ వచనం. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు ఆ దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను. చాలండి. దావీదు ఈ మాట పలికాడ మనం చదువుకున్నాం. ఈ మాటలు 16వ కీర్తనలో ఉన్నవి. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనబడేటువంటి మాట ఏమనున్నది? 16వ కీర్తనలో 16వ కీర్తన 10వ వచనంలో ఉన్నది. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని ఎవరు పలికారు? దావీదు పలికాడు. అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాము? దావీదు పరిశుద్ధుని కుళ్ళు పట్టవని పలికి ఉన్నాడు. కానీ దావీదు ఏం చేయబడ్డాడు? మరణించి కుళ్ళు పడ్డాడు కదండి. కుళ్ళు పడ్డాడు లేదా కుళ్ళు పోయాడు. అంటే దావీదు ఏ మాట అయితే పలికాడో ఆ మాట ఎవరి కోసం కాదు? దావీదు పలికిన మాట దావీదు కోసం కాదు. మరి ఎవరు కుళ్ళు పట్టలేదు? ఈ సబ్జెక్ట్ మనం గ్రహించాలి. మీరు కూడా వింటున్నారు. ఎవరు కుళ్ళు పట్టలేదు? ఎవరు కుళ్ళు పట్టలేదు? సృష్టిలో కుళ్ళు పట్టినటువంటి వారు ఎవరు? మనుషులలో ఎవరైనా చనిపోయిన తర్వాత పాతి పెట్టబడడం లాంటిది జరుగుతుంటుంది కదండి. పాతి పెట్టడం జరుగుతుంటుంది, లేదంటే వేరే రకంగా ఏదో ఒకటి జరుగుతుంటుంది. వారు తర్వాత ఏమవుతారు? కుళ్ళు పడతారు, మట్టిలో కలిసిపోతారు. అంటే ప్రతి మనుషుడు ఏమై ఉన్నాడు? ప్రతి మనుషుడు కుళ్ళు పడుతున్నాడు. కుళ్ళు పట్టకుండా, కుళ్ళు చూడకుండా ఎవరునూ బ్రతికేటువంటి వారు సదాకాలం లేరు. మరి ఎవరు కుళ్ళు పట్టకుండా ఉన్నారు అంటే పిల్లరా, ఈ భాగములో పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదని రాయబడింది. పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు. ఏ పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు? ఎవరు పరిశుద్ధులు లోకములో? పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు అని రాయబడింది. ఏ పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు? ఎవరు పరిశుద్ధుడు అంటే లోకములో నీతిమంతులు లేరు, పరిశుద్ధులు లేరు. ఒక్కరే ఒక్కరు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ మాట మనము చూడగలము. ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఈ మాట మనకి ఇలాగున రాయబడింది. మార్కు సువార్త 1:24వ వచనంలో ఒక పర్యాయము కనబడుతూ ఉన్నది. అలాగనే హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 26వ వచనంలో కూడా కనబడుతున్నది. 2 రిఫరెన్స్లు ఇచ్చాను కదండి. మార్కు 1:24, హెబ్రీ 7:26. ఈ 2 మాటలలో ఏముంది? యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, పవిత్రుడు అని రాయబడింది కదండి. యేసుక్రీస్తు వారిలో పాపము లేదు. అసూయతో మనుషులు పలుకుతున్నారు యేసుక్రీస్తు వారిలో ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది. కానీ యేసుక్రీస్తు వారు అన్నారు, నేను లోకమునికి వెలుగై ఉన్నానని చెప్పారు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు. ఆయన గురించి 4 సాక్ష్యం ఇచ్చారు, ఆయనలో ఏ దోషమును లేదని. 1 పిలాతు అన్నాడు, ఈయనలో ఏ దోషమును లేదని. పిలాతు భార్య అన్నది, ఈయన నీతిమంతుడు అని. సిలువ మీద దొంగ అన్నాడు,
ఈయన ఏ నేరమును చేయలేదని. 4వది, ఆయన పొడిచేటువంటి వ్యక్తిగా శతాధిపతి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆయన గురించి 4 సాక్ష్యం ఇచ్చారు ఆ రోజులలో, ఆయనను కళ్ళారా చూసేటువంటి వ్యక్తులు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఏమి చేయబడలేదు, ఆయన కుళ్ళు పట్టలేదు. జ్ఞాపకం అందించుకోండి, పరిశుద్ధులు కుళ్ళు పట్టరు. పరిశుద్ధుడని యేసు కుళ్ళు పట్టలేదు కాబట్టి పరిశుద్ధుడైనటువంటి వాడు ఎవడను కుళ్ళు పట్టాడు. పరిశుద్ధత అనేది కుళ్ళు పట్టనివ్వకుండా జీవమును ఇచ్చేది. మరి మనుషులను పరిశీలన చేస్తే మనుషులు ఏమవుతున్నారండి? కుళ్ళు పడుతున్నారు. కారణం ఏంటి? మనుషుడు ఎందుకు కుళ్ళు పడుతున్నాడు? కారణం ఏంటంటే దేవునిలో ఉన్నదేంటి, మనుషులలో లేనిదేమిటి? యేసులో ఉన్నదేంటి, మానవులలో లేనిదేమిటి? ఒకటే, యేసులో పరిశుద్ధత ఉన్నది, మానవులలో పరిశుద్ధత లేదు కాబట్టి కుళ్ళు పడుతున్నాడు. మానవులో పాపం ఉన్నది. పాపం అనేది సకల దుర్నీతి పాపం అని వాక్యం చెప్తుంది. నేను ఇది అని చెప్పనవసరం లేదు, మీ అంతరాత్మే మీకు సాక్ష్యం ఇస్తుంది ఏ పాపం అనేది మనుషుల్లో ఉండి ఉన్నదో. ఈ రోజున నాకు తెలియదు, నా గురించి మీకు, మీ గురించి నాకు, కానీ దుర్నీతి ఎవరెవరి దగ్గర ఉందో అది పాపమే కదా. కాబట్టి పాపం వల్ల వచ్చిన జీతము మరణం. కాబట్టి మనుషుడు పాపములో ఉన్నాడు బట్టి వాడు కుళ్ళు పడుతున్నాడు. ఈ పాపమును బట్టి మానవుడు కుళ్ళు పడుతూ ఉండగా మానవుడికి కుళ్ళు చూడని బ్రతుకు కావాలని ఆశ ఉన్నది. ఏమున్నదండి? మానవుడు కుళ్ళు చూడని బ్రతుకు కలిగి ఉండాలని ఆశ, సదాకాలం బ్రతకాలని ఆశ ఉన్నది. మరి కుళ్ళు చూడకుండా ఉండాలంటే ఏం చేయబడాలి? ఇది ప్రశ్న. ఏమండి, కుళ్ళు చూడకుండా ఉండాలంటే ఏం చేయబడాలి? మీకు రెఫరెన్స్ ఇస్తుంటున్నాను, మీరు కూడా చూసుకోండి. కీర్తనలు 49:8 చూడండి. ఇక్కడ ఏమని ఉన్నదో, వాడు కుళ్ళు చూడక. విన్నారండి? ఏమని రాబడింది? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతకనట్లు. అంటే కుళ్ళు అంటే ఏమిటి? చనిపోవటం. దాన్ని చూడకుండా ఉండాలంటే వాడు ఏం చేయబడాలి? నిత్యము బ్రతకాలి కదండి. నిత్యము బ్రతకడం మానవుని వల్ల అవుతుందా? ఎందుకు అవ్వట్లేదు? మనుషులు పాపం అనేది సంక్రమించింది, పాపం అనేది వచ్చింది కాబట్టి వాడు కుళ్ళు చూస్తుంటున్నాడు. వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతకాలి అంటే వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయబడాలి. దేని విషయంలో ప్రాయశ్చిత్తము? వాని హృదయములో, వాని బ్రతుకులో ఉన్నటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. ఈ ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి? మీరు చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాయశ్చిత్తం అనేటప్పటికీ దేవునికి ఏవేవో ఇవ్వటము అనుకుంటారు. ప్రాయశ్చిత్తం అంటే దేవునికి ఏదైతే ఇవ్వటం. అందుకని చాలా మంది దేవునికి ధనమునిచ్చేవారు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు, లేరా? ఇది కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదండి. దేవునికి ఇస్తే ఏమవుతాము? మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగును అని. దేవునికి అనేక మంది వారి కలిగినటువంటి వాటిలో ఏవేవో ఇస్తూ వస్తున్నారు, కానీ ప్రాయశ్చిత్తము అనేది ఇక్కడ రాయబడినది. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము 4వ లైన్ చదువుతుంటున్నాను. 4వ లైన్, ఏ విధము చేతనైనను ఆయనకు అపరార్థమైన అర్పణము చెల్లింపవలను. అంటే అపరాధములకు ఏమి చెల్లించబడాలి? ఏమి చెల్లించబడాలి? అర్పణ చెల్లించబడాలి. ఏమి చెల్లించబడాలి? అర్పణ. అప్పుడు వారి నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం అనేది కలుగు. ప్రాయశ్చిత్తము జరగాలంటే ఏం చెల్లించబడాలి? అర్పణ చెల్లించబడాలి. పాపమునకు ప్రాయశ్చిత్తము ఏమిటి? అర్పణ. నీ తల వెంట్రుకలా, లేదా నీ ధనమా, లేదా నీ నీతి క్రియలా? పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి? పాపమునకు ప్రాయశ్చిత్తం అంటే అర్పణం ఏమిటి అని పరిశీలన చేస్తే నేను దేవుని గ్రంథంలో నుండి మీకు తెలియజేస్తున్నాను. ఏమని పాపమునకు ప్రాయశ్చిత్తము, క్షమాపణ అనేది కలుగును అని వాక్యం చెబుతూ ఉన్నదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23లో ఎలాగున రాయబడినది, రక్తము చెల్లింపకుండా
పాపమునకు క్షమాపణ కలుగనేరదు. ఏమి చిందించబడకుండా? రక్తము చిందింపబడకుండా. అంటే మానవుని యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగు చేయనిది ఏమిటండి? రక్తము. రక్తం అంటే ప్రాణము. అప్పుడే మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం అనేది కలుగును. ఆ అర్పణ పరిశుద్ధమైనటువంటి అర్పణ అయి ఉండాలి. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు మానవుడు కుళ్ళు చూస్తూ ఉన్నటువంటి వారిని కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతుకున్నట్లుగా దేవుడు ఒక అమూల్యమైనటువంటి కార్యమును చేశాడు. అదేమిటంటే తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ఈ లోకమునకు వచ్చి సమస్త మానవుల అందరి దోషములను ఆయన మీద మోపుకొని ఆయన గొర్రెపిల్ల రీతిగా యేసుక్రీస్తు అనే పేరున ఈ లోకానికి వచ్చి మన దోషములను ఆయన మీద మోపుకొని మరణించుట కొరకు సిలువ మ్రాను మీదకి ఎక్కినాడు. దేవుని వాక్యం ఏమన్నట్టు రాయబడింది అంటే మన అందరి దోషములు ఆయన మీద మోపబడ్డాయి అని రాయబడింది. మన అందరి అతిక్రమ క్రియలు ఆయన మీద మోపబడ్డాయి అని రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనములో ఇలాగున రాయబడింది. అదేమిటి అనగా యెషయా గ్రంథం 53:10 ఏముందంటే ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలార్పణగా చేసుకున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిన మన నిమిత్తము అపరాధ పరిహారార్థ బలి దేవుడైన యేసుక్రీస్తు వారు చేశారు. కాబట్టి మనకేమి కలుగుతుందంటే వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు ప్రాయశ్చిత్తము చేయబడింది. మనకేమి కలిగిందండి? పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది అనేది కలిగింది. ఎవరి ద్వారా కలిగింది? యేసు క్రీస్తు చేసిన సిలువ బలియాగము ద్వారా. కాబట్టి నేడు యేసు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తముగా ఉన్నాడు అని ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలాగైతే కుళ్ళు పట్టకుండా నిత్యము బ్రతికి ఉన్నాడో ఆయన అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్యము బ్రతుకునంటున్నాడు. అట్లా బ్రతికేటువంటి జీవమును నేను ఇస్తానని ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును అని చెబుతూ పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన సాక్ష్యం ఇస్తుంటున్నాడు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినడు బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడను చనిపోయాడు. లోకమంతా మరణ భయంలో ఉన్నదండి. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియని వారిగా ఉన్నారు. బ్రతుకుతామో లేదనేటువంటి విధానంలో ఉన్నారు. కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చిన వారికి యేసు క్రీస్తు వారు అంటున్నారు, నేను ఎలాగైతే కుళ్ళు చూడకుండా 3వ దినమున లేచాను, ఒకానొక రోజు నేను వస్తాను, ఆ సమయమున మిమ్మల్ని నేను లేపి సజీవులుగా నాతో పాటు ఉంచుతాను. ఆ సమయమున మీరేం చేయబడరు? కుళ్ళు పట్టరు అంటున్నాడు. ఏమంటున్నాడు? కుళ్ళు పట్టాడు. యేసు క్రీస్తునందు మీకు జరుగుతున్నటువంటి గొప్ప అమూల్యమైన విషయం ఏంటంటే ఈ లోక సంబంధించిన శరీరము సమాధి చేయబడి కుళ్ళు పట్టవచ్చునేమో కానీ మీ ఆత్మ మాత్రము నిత్యము దేవునితో పాటు సదాకాలం ఉంటుంది. నిజమైనటువంటి కుళ్ళు ఏమిటో చెప్పనండి. ఈ శరీరము సమాధిలో పెట్టబడి కుళ్ళిపోవడం నిజమైనటువంటి కుళ్ళు కాదు. బ్రదర్స్, మీకు అర్థమైందా? సమాధిలో పెట్టబడి కుళ్ళిపోతుంది, అది కాదు నిజమైన కుళ్ళు. కుళ్ళు ఏమిటంటే పాపము. పాపమే నిజమైన కుళ్ళు. పాప స్వభావమే నిజమైన కుళ్ళు. ఈ పాపము స్వభావం వచ్చిన మరణం అన్నదే నిత్యమైన అగ్ని గంధకాలు, అదే నిజమైనటువంటి కుళ్ళు. ఆ నిజమైనటువంటి కుళ్ళును పట్టకుండా ఉండాలని దేవుని ఆశ. అనేక మంది పాపము హృదయాలు కలిగి మంచివారిగా చాలా మంది అవుతున్నారు. కానీ దేవుడు హృదయాంతరంధ్రాలు ఎరిగిన వాడు, పాపమును కలిగినటువంటి వాడు నువ్వు కుళ్ళు పడతావు అని చెబుతుంటున్నాడు. నువ్వు కుళ్ళు పట్టకుండా ఉండాలంటే నేనే నీకు మార్గమైనని చెప్తున్నాడు. త్రోసిపుచ్చుతావా? పట్టుకుంటావా? యేసుక్రీస్తును నీ ముందే ఉంది మార్గం. పరిశీలన చెయ్యి. యేసు కుళ్ళు పట్టకూడదని నీ కొరకు ఆయన సమాధికి వెళ్ళినాడు. నీకు జీవమునివ్వట కొరకు ఆయన మరణించాడు. ఆయన సజీవుడిగా 3వ దినం లేచాడు. నా యందు విశ్వాసం ఉంచితే నీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు చేసి నిన్ను కూడా కుళ్ళు పట్టకుండా సజీవుడిగా నేను
నిలబెడతాడట. ఎవరైనా పాపపు స్వభావంతో ఉన్నట్లయితే పాపమును ఒప్పుకోనండి. యేసయ్యా, నువ్వు నా పాపముల కొరకు నువ్వు మృతుని ఉన్నావని నేను తెలుసుకున్నాను. నేను చనిపోయిన తర్వాత నా యొక్క పాపమును బట్టి నేను నరకమనే కుళ్ళులో పడకుండా నన్ను విడిపించుట కొరకు నీవు నిలిచి ఉన్నావని, నీ యొద్దకు నన్ను రమ్మంటున్నావని నేను తెలుసుకున్నాను. నా పాపములు క్షమించని అడుగుతారో ఆయన వారిని త్రోసివేయక వారి పాపములన్నింటినీ కడిగి వారికి పరిశుద్ధతనిచ్చి, తన పరిశుద్ధతనిచ్చి నిత్యము ఆయనలాగా జీవింపజేసి బ్రతుకుని వారికి ఇస్తాడు. అప్పుడు మనం కుళ్ళి పడ్డాం. కళ్ళు మూసుకొని